అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరి కోరికలు తీర్చాలని ఆ రాముడు వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెల్కమ్ టు మహిగోపి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాం అనేది. ఇది ఫ్రంట్ సైడ్ అనమాట, ముక్కులు మాకు తలకిలి. ఇది బ్యాక్ సైడ్ అనమాట. అలాగే ఈ విధంగా అయితే వేసుకున్నాను. తర్వాత తులసి చెట్టు దగ్గర మా 3 వైపు దర్వాజాల వైపు ఎలా వేసుకున్నాను ముక్కులు, కింద తలాకుల కింద ఎలా వేసుకున్నాను అనేది చూపించేస్తున్నాను. ఈ విధంగా మా బాబు వాళ్ళ బుద్ధిమంతులాగా టీకి అయితే వెళ్ళాడనమాట. అసలు వెళ్ళడు, ఇది సెకండ్ టైం వెళ్ళి తీసుకొచ్చాడు. గ్లాసులు అవి కూడా తీసుకొచ్చి చక్కగా హెల్ప్ చేస్తున్నాడు మా అబ్బాయి అయితే. తర్వాత ప్రసాదానికి సపరేట్గా పెసరట్లకు సపరేట్గా పెసరపప్పు అనేది నైటే నానపోసాను. స్నానం చేసి టీ తాగిన తర్వాత మా వారు పిల్లలైతే మామిడాకులు కట్టారు. నేనైతే స్నానం చేసేసి పెసరపప్పు కడిగేసి పెసరపిండికి దోశ అయితే వేస్తున్నాను. దోశ పిండి తర్వాత అల్లం వేసేసాను. పిండి తీసేసిన తర్వాత సాల్ట్ కలుపుకున్నాను. ఆ తర్వాత చట్నీ అయితే చేస్తున్నాను. శనగపిండి చట్నీ, సాల్టు, పసుపు, అలాగే 2 పచ్చిమిరకాయలు, అల్లం దంచేసి టమాటాని 2గా కట్ చేసి ఇలా అయితే చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా నేను చేసే శనగపిండి చట్నీ చాలా టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. తాలింపు పెట్టేసుకొని ఉండలు లేకుండా నీళ్ళు పోసుకొని కలుపుకొని చట్నీ అయితే చేసేసాను అనమాట. ఆ తర్వాత దోశలు అయితే పోసిచ్చేసాను పిల్లలకి, మా వారికి. స్నానం చేసేసాను కదండి, నేనైతే దీపారాధన చేసిన తర్వాత అయితే తింటానమాట. దోశలు పోసేటప్పుడు ధనియాల కారపొడితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాం మేము. టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. ఈ విధంగా అయితే దోశలు పోసేసుకొని పిల్లలకి వేసిచ్చేసాను చక్కగా. ఆ తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేశానమాట. వడపప్పు, పానకం అనమాట. ముందుగానే పెట్టేసుకున్నానని చెప్పాను కదండి, నానబెట్టేసుకున్నాను కదా ముందు రోజు. అదే పట్టు లేకుండా వడపప్పు అనేది తీసేసి ప్రసాదం రెడీ చేశాను. ఆ తర్వాత పానకం ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే పెసరపప్పు కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లో. తర్వాత పానకానికి ఒక దబరా నిండా వాటర్ తీసుకొని దాంట్లో సరిపడా సొంటి పొడి, మిరియాల పొడి, బెల్లం వేసుకున్నాను అనమాట. వీడియోలో చూపించిన విధంగా టేస్ట్ చూడకూడదు కదండి. ఇంకా తులసి చెట్టు దగ్గర ఇంట్లో దీపారాధన చేసే మండపంలో పెట్టడానికి 2 వడపప్పు అలాగే బెల్లం పెట్టుకుంటాను నేను. తర్వాత 2 పానకం గ్లాసులు అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా రెడీ చేసుకొని పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈలోగా మా పిల్లలకి ఫస్టే అయిపోయింది స్నానం. అది మా వారు కూడా స్నానం చేసి వచ్చి పూజ అయితే చేసేసారనమాట సింపుల్గా. ఆ తర్వాత రైస్ ఇవన్నీ చేసుకుంటానే ఫుడ్ అనేది ప్రిపేర్ చేశారనమాట. ఈరోజు మాది రైస్ అయితే ఉడికిపోయింది. తర్వాత చారు, వంకాయ ఫ్రై చేయమన్నారు. అలాగే చారు, వంకాయ ఫ్రై కూడా చేసేసారనమాట. మా శ్రీరామనవమి ఇంత సింపుల్గా అయితే చేసేసుకున్నాం ఈ ఇయర్. అలాగే మీరు కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే వీడియో మ్యూజిక్తో కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి.